ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ తక్కువ స్కోర్కే వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ విమర్శలు గుప్పించాడు. సోషల్ మీడియాలో అతనికి అనవసరమైన హైప్ ఇస్తున్నారని వ్యాఖ్యానించాడు. పిఆర్ ఏజెన్సీలపై కూడా హఫీజ్ విమర్శలు చేశాడు. కింగ్ అని పిలవాలి అంటే అందుకు బాబర్ ఆజం అర్హుడు కాదని, దానికి విరాట్ కోహ్లీ ఒక్కడే అర్హుడని హఫీజ్ పేర్కొన్నాడు. అయితే పాక్పై కోహ్లీ సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం హఫీజ్ మాట్లాడుతూ, విరాట్ పెద్ద మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన చేస్తాడు. భారత్ పాకిస్తాన్తో ఆడినప్పుడల్లా ఆ మ్యాచ్లలో మీకు స్టార్గా మారే అవకాశం వస్తుంది. షోయబ్ మాలిక్ భారత్పై బాగా బౌలింగ్ చేశాడు, అక్కడే అతను స్టార్ అయ్యాడు. షాహిద్ అఫ్రిది భారత్పై సిక్సర్లు బాది స్టార్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఇలాంటి సందర్భాల కోసం వేచి చూస్తూ వాటిని సద్వినియోగం చేసుకుంటాడు. అతను పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటాడు. నేను ఆడటమే కాదు, నా దేశం కోసం మ్యాచ్ గెలుస్తాను అని అనుకుంటాడు. అందుకే అతను ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్, కింగ్ అని పిలవడానికి అర్హుడు, కానీ బాబర్ ఆజం కాదు అని మహమ్మద్ హఫీజ్ వివరించాడు.